ఒక 6 సంవత్సరాల క్రితం జోయల్ యంగ్ అనే ఒక పాస్టర్ ఉండేవాడు. ఇతను చర్చిలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ వచ్చిన శాలరీ తోటి ఫ్యామిలీ అనేది సర్వైవ్ చేయడం కష్టమవుతూ ఉండేది. సో తర్వాత ఏమవుతుందంటే క్రెడిట్ కార్డు వాడడం, అక్కడ ఇక్కడ లోన్ తీసుకోవడం, దాదాపుగా $50,000 దాకా అప్పు అయిపోయిందనమాట. అవి ఎలా తీర్చాలి, నెక్స్ట్ ఏం చేయాలనేది ఇతనికి అర్థమయ్యేది కాదు. ఒకసారి చర్చిలో ఒక ప్రాజెక్ట్ పని మీద ఇతనికి ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అవసరం పడ్డాడు. ఫైవర్లో సెర్చ్ చేశాడు అనమాట. సో ఫైవర్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని హైర్ చేసుకున్నారు. దాదాపుగా ఒక $20కి అతన్ని హైర్ చేసుకున్నారు. సో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ జోయల్ యాంగ్కి ఒక ఐడియా వచ్చిందనమాట. అసలు ఏదైతే ఆ ప్రాజెక్ట్లో వాయిస్ ఓవర్ ఉందో అది చిన్న వాయిస్ ఓవర్, నేను చెప్తే బాగుండేది కదా, అసలు నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ చేయకూడదు? నా దగ్గర ఆల్రెడీ ఒక మైక్ ఉంది, ఓకే, ల్యాప్టాప్ ఉంది, ఎట్ ద సేమ్ టైం నేను పాస్టర్ని, చాలా రోజుల నుంచి చాలా టాపిక్స్ గురించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను నా దగ్గరికి వచ్చే వాళ్ళకి. సో నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఒక $5 తోటి ఫైవర్లో రిజిస్టర్ చేసుకున్నారు. చిన్న చిన్న వాయిస్లు చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇలా నెమ్మదిగా నెలకు వచ్చేవరకు $400 అతను సంపాదించగలిగాడు. అది పార్ట్ టైంలో. సో తర్వాత ఏమైపోయిందంటే కమ్యూనికేషన్స్లో అంటే ఈ వాయిస్ ఓవర్ని ఇంకా ఎలా మాడిఫై చేయాలి ఏంటి అనేది ఆన్లైన్లో అన్నీ చూసేస్తూ బాగా మాడిఫై చేసుకున్నాడు. దాదాపుగా 6 సంవత్సరాల్లో ఇతనికి డిమాండ్ బాగా పెరిగింది. యానిమేషన్స్ కూడా ఈ వాయిస్ ఓవర్తో పాటు యానిమేషన్స్ని కూడా డెవలప్ చేశాడు. కొంచెం టీము రిక్రూట్ చేసుకున్నాడు. 6 సంవత్సరాల్లో దాదాపుగా $1.5 మిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో 11 కోట్లు సంపాదించగలిగాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? స్కిల్స్, ఒక ల్యాప్టాపు, ఒక మైకు, అతను వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ లేదా వాయిస్ ఓవర్ చెప్పాలని ఒక అతనికి ఉన్న ఇంట్రెస్ట్, ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవడం వల్ల 11 కోట్లు సంపాదించగలిగాడు. సో ఫుల్ టైమ్గా దీంట్లోకే షిఫ్ట్ అయ్యాడు. సో ఫ్రెండ్స్, మామూలుగా మిలియనీర్ కావాలంటే మనకున్న ఐడియా ఏంటి? మనం మంచి కాలేజీలో చదవాలి, మంచి జాబ్ చేయాలి, మంచి జాబ్ చేసిన తర్వాత ఆ జాబ్లో డబ్బుని దాచిపెట్టాలి, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు డబుల్ అవుతుంది, మళ్ళీ మిలియనీర్ అవుతాం అనేది ఒక ఆలోచన. రెండో ఆలోచన ఏంటి? నీ దగ్గర చాలా డబ్బులు ఉండాలి, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆ బిజినెస్ కనుక లక్కీగా సెలెక్ట్ అయిపోయిందనుకో, సక్సెస్ అయిందనుకో, మిలియనీర్ అయిపోతాం. ఇవే ఆలోచనలు. కానీ థర్డ్ ఆలోచన ఒకటి వస్తుంది, అది స్కిల్స్. ఎవరి దగ్గర అయితే ఏదైనా ఒక ఫీల్డ్లో మంచి స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ ద్వారా మిలియనీర్ అవ్వచ్చు అనేది చాలా సర్వేలు చెప్తున్న ఒక పాయింట్ అన్నమాట.